హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. ఎవ్రీ మంత్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఎన్ని సినిమాలు అండ్ ఎన్ని సిరీస్లు రిలీజ్ అయినా అందులో కొన్ని మాత్రమే ఎంటర్టైనింగ్గా ఉండి మన టైం స్పెండ్ చేసి చూసేలా ఉంటాయి. జూలై మంత్లో తెలుగు ఆడియోలో అలా కొంచెం ఎంటర్టైనింగ్గా అండ్ చూసే విధంగా ఉన్న కొన్ని మూవీస్ అండ్ సిరీస్ లిస్ట్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. నంబర్ 1, ఆడు జీవితం, ద గోట్ లైఫ్. యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ మూవీని ఆల్మోస్ట్ 16 years కష్టపడి తీశారు. 16 years కష్టపడి తీసేంత ఏముందిరా సినిమాలో అని చాలామంది అనుకోవచ్చు. బట్ పృథ్వీరాజ్ ఏజ్ అండ్ బాడీ విషయంలో డిఫరెన్స్ చూపించడానికి అలా బాగా గ్యాప్ తీసుకొని చేసిన సినిమా ఇది. ఇదొక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని తీసిన సినిమా. ఇలాంటి ఇన్సిడెంట్ రీసెంట్గానే ఏపీలో కూడా జరిగింది. ఇందులో కథ ఏంటంటే, నజీబ్ మొహమ్మద్ డబ్బులు బాగా సంపాదించాలని తన దగ్గరున్న డబ్బు మొత్తం ఖర్చు చేసి సౌదీ అరేబియాకి జాబ్ కోసమని వెళ్తాడు. అయితే అక్కడికి వెళ్ళాక తనని ఒక ఎడారిలోకి తీసుకెళ్లిపోతారు. అక్కడ తను అనుకున్నట్టు ఉండలేనని అండ్ తనని ఒక బానిసను చూసినట్టు చూస్తున్నారని అక్కడ నుండి ఎలాగైనా వెళ్ళిపోవాలని ట్రై చేస్తాడు. మరి చివరికి తను ఇంటికి తిరిగి వెళ్ళాడా లేదా అనేది సినిమా. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. తన రోల్ కోసం కంప్లీట్గా బాడీ ట్రాన్స్ఫార్మ్ చేసుకుని అన్ని ఇయర్స్ కష్టపడడం మామూలు విషయం కాదు. అలాగే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా ఇంకో బెస్ట్ అసెట్ ఈ సినిమాకి. చాలా సీన్స్లో ఎమోషనల్ అయ్యేలా ఉంటుంది ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇది తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంది. ఒకవేళ చూడకపోతే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, వెంటనే చూసేయండి. అడల్ట్ కంటెంట్ లేకపోయినా కొంచెం డిస్టర్బింగ్ సీన్స్ అయితే ఉంటాయి. నంబర్ 2, మహారాజా. రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్లో ఈ మూవీకి వచ్చినంత పాజిటివ్ రెస్పాన్స్ ఏ మూవీకి రాలేదేమో. విజయ్ సేతుపతి యాక్ట్ చేసిన 50th మూవీ ఇది. దీనికి తెలుగు, తమిళ్, మలయాళం అండ్ హిందీలో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కథ చాలా సింపుల్గా ఉంటుంది. మహారాజా ఒక సెలూన్లో బార్బర్గా పనిచేస్తూ తనే సొంతంగా ఒక సెలూన్ ఓపెన్ చేసుకునే స్టేజ్కి వస్తాడు. తన కూతురు అంటే తనకి చాలా ప్రేమ. వాళ్ళిద్దరూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న టైంలో వాళ్ళ ఇంట్లో ఉండే లక్ష్మి కనిపించకుండా పోతుంది. అసలు ఆ లక్ష్మి ఎవరు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా సినిమా. ఇందాకే చెప్పినట్టుగా ఇది చాలా సింపుల్ స్టోరీ, కానీ డైరెక్టర్ నిధిలన్ స్వామినాథన్ తన స్క్రీన్ ప్లేతో ఈ సినిమాని చాలా ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేశాడు. క్లైమాక్స్లో వచ్చే ఒక ట్విస్ట్ కూడా చాలా షాకింగ్గా ఉంటుంది. ఈ మూవీ కూడా నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంది అండ్ ఇందులో కూడా అడల్ట్ సీన్స్ అయితే లేవు, కానీ కొన్ని డిస్టర్బింగ్ సీన్స్ అయితే ఉంటాయి. నంబర్ 3, హాట్స్పాట్. తమిళ్లో రిలీజ్ అయిన ఈ మూవీకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీన్ని ఆహా వీడియోలో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇందులో ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్కి కథలు వినిపిస్తూ ఉంటాడు. అందులో ఒక కథలో ఒక యంగ్ కపుల్ పెళ్లి స్టోరీ ఉంటుంది. ఇంకో దాంట్లో ఇద్దరి లవర్స్ ఫేస్ చేసే ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంటుంది. ఇంకో కథలో ఇంకో కపుల్ మధ్యలో వచ్చే మిస్అండర్స్టాండింగ్స్ అండ్ ఇంకో కథలో ఒక ఫ్యామిలీలో ఒక చిన్న పాపకి జరిగిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్. ఇలా 4 డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. ఈ స్టోరీస్లో ఫస్ట్ స్టోరీ మన జంబలకడి పంప సినిమా పాయింట్నే కొంచెం సీరియస్ టోన్లో చెప్పినట్టు ఉంటుంది. మిగతా స్టోరీస్లో కూడా మన సొసైటీలో ఎప్పటి నుంచో ఉన్న కొన్ని ప్రాక్టీసెస్ అన్నీ కూడా కరెక్ట్ కాదు అని సెటరికల్గా చెప్పిన మూవీ ఇది. ఇందులో కొన్ని బూతులు అయితే ఉంటాయి. ఫ్యామిలీతో చూడడం కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చు. ఇప్పటిదాకా ఈ మూవీని ఇంకా చూడకపోతే ఆహా వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది, వెంటనే చూసేయండి. నంబర్ 4, మ్యూజిక్ షాప్ మూర్తి. అజయ్ ఘోష్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ మూవీకి థియేటర్లో రిలీజ్ అయినప్పుడే మంచి టాక్ వచ్చిన ఆడియన్స్ మాత్రం ఎక్కువగా థియేటర్కి వెళ్ళి చూడలేదు. బట్ ఓటీటీలో రిలీజ్ అయ్యాక మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ దాన్ని సెలబ్రేట్ కూడా చేసుకున్నారు మూవీ టీం రీసెంట్గానే. ఇందులో కథ విషయానికి వస్తే, మూర్తికి తన మ్యూజిక్ షాప్ అంటే చాలా ఇష్టం. బట్ దాంట్లో ఇన్కమ్ రావట్లేదని తన వైఫ్ ఎలాగైనా ఒక సెల్ ఫోన్ షాప్ పెట్టించాలని ఎంత చెప్పినా మూర్తి మాత్రం తనకి మ్యూజిక్ తప్ప ఇంకేం తెలియదని వదిలేస్తాడు. అలాంటి టైంలో అంజనా అనే అమ్మాయి తనకి డీజేయింగ్ నేర్పిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మూవీ. లైఫ్లో ఒక పర్టికులర్ ఏజ్లోనే గోల్ పెట్టుకోవాలి, దానికోసం కష్టపడాలి అనేది కరెక్ట్ కాదని, ఏ ఏజ్లో అయినా గోల్ పెట్టుకోవచ్చు అండ్ దానికోసం కష్టపడవచ్చు అని చూపించే మూవీ ఇది. అలాగే లైఫ్లో ముందుకెళ్ళడానికి ఒక మోటివేషన్ కూడా ఇచ్చేలా ఉంటాయి కొన్ని సీన్స్ ఈ మూవీలో. ఇది ఈటీవీ విన్లో అండ్ ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇప్పటివరకు చూడకపోతే వెంటనే చూసేయండి. నంబర్ 5, ధూమం. పుష్పలో షికావత్గా అందరినీ ఎంటర్టైన్ చేసిన ఫహద్ ఫాసిల్ లీడ్ రోల్ చేసిన మూవీ ఇది. యూటర్న్ లాంటి ఒక బ్లాక్ బస్టర్ మూవీని చేసిన పవన్ కుమార్ కాంబినేషన్లో ఈ సినిమా అనౌన్స్ చేయగానే చాలా హైప్ క్రియేట్ అయింది. బట్ రెస్పాన్స్ మాత్రం అనుకున్నంతగా రాలేదు. ఈ సినిమాలో కథ ఏంటంటే, అవినాష్ ఒక మార్కెటింగ్ ఏజెంట్. ఒక యాంటీ స్మోకింగ్ యాడ్ని ఆడియన్స్కి స్మోకింగ్ని ఎంకరేజ్ చేసేలా డిజైన్ చేసి ఇస్తాడు. ఆ తర్వాత ఒకరోజు తన వైఫ్ని కిడ్నాప్ చేసి తనకి కొన్ని డేంజరస్ టాస్క్ ఇస్తారు. అసలు ఆ టాస్క్ ఇచ్చింది ఎవరు, తన వైఫ్ని ఎందుకు ఎత్తుకెళ్లారు, ఇవన్నీ తెలియాలంటే సినిమాను పూర్తిగా చూడాల్సిందే. పవన్ కుమార్ అన్ని సినిమాల్లో లాగే ఇందులో కూడా కొంచెం స్లో నరేషన్ ఉండడం వల్ల సినిమాలో మంచి పాయింట్ ఉన్నా అదంతా ఎగ్జైటింగ్గా అనిపించదు. అలాగని సినిమా మరీ బ్యాడ్గా కూడా ఉండదు. ఫహద్ ఫాసిల్ యాక్టింగ్ అండ్ కొన్ని సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కొంచెం స్లో పేస్డ్గా ఉన్న ఒక మంచి థ్రిల్లర్ చూడాలి అనుకునే వాళ్ళు ఈ సినిమాని ఆహా వీడియోలో తెలుగు ఆడియోలో చూసేయండి. నంబర్ 6, హిట్ లిస్ట్. తెలుగులో వసంతం, చెప్పవే చిరుగాలి లాంటి హిట్ మూవీస్ తీసిన డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క డెబ్యూ మూవీ ఇది. తమిళ్ అండ్ తెలుగులో సైమల్టేనియస్గా రిలీజ్ చేసిన థియేటర్స్లో ఈ సినిమాని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఇందులో కథ విషయానికి వస్తే, విజయ్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ తన ఫ్యామిలీతో హ్యాపీగా బతుకుతున్న టైంలో విజయ్ మదర్ అండ్ సిస్టర్ని ఒక మాస్క్ మ్యాన్ కిడ్నాప్ చేసి తను చెప్పినట్టుగా చేయాలని, లేదంటే వాళ్ళ మదర్ని సిస్టర్ని చంపేస్తానని బెదిరిస్తాడు.
దాంతో విజయ్ ఏసీపీ దగ్గరికి వెళ్లి విషయం చెప్పడంతో ఆ మాస్క్ మ్యాన్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వమని, ఇంతలో తనని ట్రాక్ చేసి పట్టుకుంటామని ఏసీపీ చెప్తాడు. అసలు విజయ్ ఫ్యామిలీని కిడ్నాప్ చేసింది ఎవరు, దాని వెనుక రీజన్ ఏంటి అనేది మిగతా సినిమా. ఈ సినిమాలో ట్విస్ట్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేసేలాగే ఉన్నా లాస్ట్ వరకు ఎగ్జైటింగ్గా చూసేలా అయితే సినిమా ఉంటుంది. విలన్ హీరోకి ఇచ్చే టాస్క్, దానికోసం హీరో పడే కష్టాలు, లాస్ట్లో కొన్ని ట్విస్ట్, ఇలా బోర్ కొట్టకుండా వెళ్తుంది మూవీ. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది, వెంటనే చూసేయండి. నంబర్ 7 శాకాహారి. ఈ మధ్య కన్నడ సినిమాలు కూడా తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా ఉంటే వాటిని కూడా తెలుగు ఆడియోలో రిలీజ్ చేసేస్తున్నారు. ఈ శాకాహారి మూవీని కన్నడ ఆడియోలోనే చాలా మంది చూసేశారు. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ని చూసి దీన్ని తెలుగు ఆడియోలో కూడా రీసెంట్గానే అప్లోడ్ చేశారు. కథ విషయానికి వస్తే సుబ్రహ్మణ్య అలియాస్ సుబ్బన్న ఊర్లో ఒక హోటల్ నడుపుకుంటూ సింగిల్గా బతుకుతూ ఉంటాడు. అయితే ఒక మర్డర్ కేసులో అరెస్ట్ అయిన ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకోవడంతో పోలీసులు ఆ అక్యూజ్డ్ కోసం ఊరంతా వెతుకుతూ ఉంటారు. సుబ్బన్నకి ఈ కేసుకి రిలేషన్ ఏంటి, ఆ మర్డర్ చేసిన వ్యక్తి ఎవరు, ఇవన్నీ తెలియాలంటే సినిమాని పూర్తిగా చూడాల్సిందే. ఈ మూవీలో చివర్లో వచ్చే ట్విస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొంచెం స్లో పేస్డ్గా ఉన్న ఓపికతో చూస్తే మాత్రం సినిమా చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం డిస్టర్బింగ్ సీన్స్ కూడా ఉంటాయి, బట్ అడల్ట్ సీన్స్ అయితే ఏమీ ఉండవు కాబట్టి ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంది, వెంటనే చూసేయండి. నంబర్ 8 చందు ఛాంపియన్. బాలీవుడ్లో బయోపిక్స్ మీద పిచ్చి ఇంకా తగ్గలేదు. రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన చందు ఛాంపియన్ కూడా ఇంకో బయోపిక్. కార్తిక్ ఆర్యన్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ మూవీని ఏక్తా టైగర్, బజరంగి భాయిజాన్ లాంటి బ్లాక్ బస్టర్స్ తీసిన కబీర్ ఖాన్ డైరెక్ట్ చేశాడు. సినిమా కథ ఏంటంటే మురళీకాంత్ చిన్నప్పటి నుండే ఎలాగైనా ఒలింపిక్స్కి వెళ్లాలని, గోల్డ్ మెడల్ గెలవాలనే డ్రీమ్తోనే పెరుగుతాడు. కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత ఆర్మీలో జాయిన్ అయితే ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయొచ్చని తెలియడంతో ఆర్మీలో జాయిన్ అవుతాడు. మరి మురళీకాంత్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకున్నాడా లేదా, దానికోసం తను ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశాడో అనేది మిగతా కథ. రియల్ లైఫ్ స్టోరీస్ ఎప్పుడూ కూడా ఇన్స్పైరింగ్గానే ఉంటాయి. అయితే హిందీలో రిపీటెడ్గా స్పోర్ట్స్ బేస్డ్ సినిమాల మీద బయోపిక్స్ తీయడంతో అలాంటి సినిమాల మీద ఆడియన్స్కి ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఈ చందు ఛాంపియన్ మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ అయినా అక్కడక్కడ బాగ్ మిల్కా బాగ్ చాయలు కనిపిస్తాయి, బట్ ఓవరాల్ సినిమా బాగానే ఉంటుంది. మురళీకాంత్ ఆర్మీలో ఉన్నప్పుడు అటాక్ తర్వాత తను ఫేస్ చేసే సిచ్యువేషన్స్ కొంచెం ఎమోషనల్గా బాగా ప్రజెంట్ చేశారు. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో రెంట్కి అవైలబుల్గా ఉంది, ఇంకొన్ని రోజులైతే ఫ్రీగానే అవైలబుల్గా ఉంటుంది, సో అప్పటిదాకా వెయిట్ చేసేయండి. నంబర్ 9 చట్నీ సాంబార్. కమెడియన్ యోగిబాబు లీడ్ రోల్లో గగనం లాంటి సూపర్ హిట్ మూవీని డైరెక్ట్ చేసిన రాధామోహన్ డైరెక్షన్లో వచ్చిన సిరీస్ ఇది. ఇందులో కథ ఏంటంటే ఊటీలో ఫేమస్ అయిన ఆముద రెస్టారెంట్ ఓనర్కి హెల్త్ పాడవడంతో తన కొడుకు కార్తిక్ని పిలిచి తను గతంలో ఒకరిని ప్రేమించానని, వాళ్ళిద్దరికీ ఒక కొడుకు ఉన్నాడని, తను చనిపోయేలోపు ఎలాగైనా ఆ కొడుకుని చూడాలని చెప్తాడు. నాన్నంటే బాగా ఇష్టమున్న కార్తిక్ ఇంట్లో వాళ్ళకి ఆ విషయం చెప్పకుండా చెన్నైకి వెళ్లి వెతకడం స్టార్ట్ చేశాక అక్కడ ఆముద టిఫిన్స్ ఓనర్ అయిన సచిన్ బాబే తన అన్నయ్య అని తెలుస్తుంది. చిన్నప్పుడే నాన్న వదిలి వెళ్ళిపోయాడు అని కోపంగా ఉన్న సచిన్ని కార్తిక్ ఊటీకి వెళ్ళడానికి ఎలా ఒప్పించాడు, సచిన్ ఊటీకి వెళ్ళాక ఏం జరిగింది అనేది మిగతా కథ. రాధామోహన్ సినిమాలన్నీ కూడా ఎమోషనల్గా చాలా బాగుంటాయి, అండ్ దాంతోపాటు కొంచెం ఫన్ కూడా యాడ్ చేసి చాలా నీట్గా ప్రజెంట్ చేస్తారు. ఈ సిరీస్లో కూడా అదే ఫాలో అయ్యాడు రాధామోహన్. సిరీస్ చూస్తున్నంతసేపు ఎక్కడా బోర్ కొట్టకుండా సింపుల్ సీన్స్తో మధ్య మధ్యలో యోగిబాబు కామెడీతో అలా సరదాగా వెళ్ళిపోతూ ఉంటుంది ఈ సిరీస్. టోటల్ 6 ఎపిసోడ్స్ అండ్ ఒక్కో ఎపిసోడ్ క్లోజ్ టు 40 minutes ఉంటుంది. ఫ్యామిలీతో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసేలా ఉంటుంది కూడా. సో ఇప్పటిదాకా చూడకపోతే హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది, వెంటనే చూసేయండి. నంబర్ 10 పిల్. రితేష్ దేశ్ముఖ్ ఓటీటీ డెబ్యూ చేసిన సిరీస్ ఇది. బేసిక్ ప్లాట్ ఏంటంటే ఫరెవర్ ఫార్మా క్యూర్ కంపెనీ క్లినికల్గా అప్రూవ్ చేయకుండా ఒక మెడిసిన్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. అయితే దానివల్ల చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి చనిపోతూ ఉంటారు. మెడికల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో వర్క్ చేసే ప్రకాష్ చౌహాన్కి ఫరెవర్ ఫార్మా క్యూర్ కంపెనీ చేసే స్కామ్ గురించి డౌట్ వచ్చి ఇన్స్పెక్షన్కి వెళ్దామని అనుకుంటాడు, బట్ పర్మిషన్ మాత్రం రాదు. మరి ప్రకాష్ ఈ స్కామ్ని ఎలా బయటపెట్టాడు అనేది మిగతా కథ. మెడికల్ బ్యాక్డ్రాప్లో ఇంతకుముందు కొన్ని మూవీస్ అయితే వచ్చాయి, అయితే నాకు తెలిసి మెడికల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఫస్ట్ సిరీస్ అయితే ఇదే అనుకుంటా. సిరీస్ అంతా స్లోగా ఉంటుంది, బట్ ట్రీట్మెంట్ కొంచెం డిఫరెంట్గా ఉండడం వల్ల ఎంగేజ్ అయిపోతాం. టోటల్ 8 ఎపిసోడ్స్ అండ్ ఒక్కో ఎపిసోడ్ 30 to 35 minutes ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంటుంది. సో మంచి మెడికల్ బ్యాక్డ్రాప్ డ్రామా సిరీస్ చూడాలి అనుకుంటే ఈ పిల్ని వెంటనే చూసేయండి, జియో సినిమా ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్, మాకు మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీస్ అండ్ సిరీస్ అయితే ఇవే అనిపించాయి. ఒకవేళ ఇవి కాకుండా ఇంకా ఏవైనా మూవీస్ కానీ సిరీస్ కానీ మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.